హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్ నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి అక్టోబర్-నవంబర్ 2023లో 8 మార్క్స్కి అడిగారండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/x² + 4x + 13 ఇంటూ dx. ఓకే, ఈ ఇచ్చిన ఫంక్షన్ ఏం చేస్తారంటే ఫస్ట్ 1/ఇంటిగ్రల్ x² ప్లస్ నెక్స్ట్ ఏముందండి 4x ఉంది కదా, ఈ 4xని నేను ఏమని రాస్తున్నానంటే 2 × 2x అని రాస్తున్నాను. ఓకే, 2 × 2x అంటే 4x అవుతుంది కదా, ప్లస్ 2² - 4 + 13 ఓకే ఇంటూ dx. ఏం చేశాను, x² యాస్టీజే రాశాను, 4xని ఎలా డివైడ్ చేశాను 2 × 2x అంటే 4x అవుతుంది కదా. నెక్స్ట్ ఏం రాశాను, +2² - 4 రాశాను. +2² అంటే +4 కదా, ఈ +4 - 4 క్యాన్సిల్ అయిపోతే ఇవే ఉంటాయి. నెక్స్ట్ +13 ఇంటూ dx. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందండి, a + b² ఫామ్లో ఉంది కదా. a + b² ఏంటి ఫార్ములా, a² + 2ab + b² కదా. ఇక్కడ చూడండి మనకి x+ ఓకే x + 2² అనమాట. ఓకే, x + 2² అంటే ఏమవుతుంది, x² + 2ab అంటే 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1, ఎక్కడ మనకున్నది ఎంత x కదా, x ఇంటూ b అంటే 2 ప్లస్ b² అంటే 2². అప్పుడు ఏమవుతుంది x² + 4x + 4 అవుతుంది. ఓకే, అంటే 2² అంటే 4 కదా, ఈ ఫామ్ కోసం దీనిని డివైడ్ చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాయాలి అంటే ఇంటిగ్రల్ 1/, చెప్పాను కదా ఆల్రెడీ ఏ ఫామ్లో ఉందని, x + 2² ఫామ్లో ఉంది కదా, ఆ ఫామ్లో రాయండి. x + 2² + 9 అంటే 13లో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చేది 9 కాబట్టి +9 వేసాను ఇంటూ dx. ఓకే, ఇప్పుడు ఈ x + 2ని t అనుకోండి. లెట్ x + 2 = t. డిఫరెన్షియేట్ చేయండి రెండు వైపులా కూడా విత్ రెస్పెక్ట్ టు x చేయండి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. అప్పుడు ఏమవుతుందండి, d/dx ఆఫ్ x + 2 = dt/dx అవుతుంది. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ స్ప్లిట్ చేయండి అంటే రెండింటికి రిలేటెడ్ కదా, అంటే d/dx x ప్లస్ d/dx ఆఫ్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది d/dx అవుతుంది. d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇక్కడ రిమైనింగ్ ఉన్నది ఏంటి, క్యాన్సిల్ అయిపోతే 1 కదా. d/dx ఆఫ్ x = 1, అలానే d/dx ఆఫ్ కాన్స్టెంట్ చేస్తే ఎంత అండి 0 కదా. ఇప్పుడు ఏమవుతుంది 1 + 0 = dt/dx అవుతుంది. అప్పుడు 1 = ఏమవుతుంది dt/dx అవుతుంది. దీని నుంచి నాకు dx అటు పంపిస్తే ఏమవుతుందండి, dx = dt అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూడండి. ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ 1/x + 2² ఇంటూ 9 + 9 ఇంటూ dx కదా. ఇంటిగ్రల్ 1/x + 2² ప్లేస్లో ఏం రాయొచ్చండి, ఇక్కడ మనం ఏమన్నాము x + 2 = t అన్నాం కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు, మనం t² రాయొచ్చు కదా. t² + 9 ఇంటూ dx ప్లేస్లో ఏం రాస్తాము dt అని రాస్తాం. ఓకే, మనకి ఫార్ములా ఏముంది, ఇంటిగ్రల్ 1/t² + 9ని ఏమని రాస్తున్నానంటే 3² అని రాస్తున్నానండి ఇంటూ dt. మనకి ఫార్ములా ఏముందండి, ఇంటిగ్రల్ 1/x² + a² ఇంటూ dx = ఫార్ములా ఏంటి, 1/a ఇంటూ tan 1 ఆఫ్ x/a + c ఫార్ములా ఉంది కదా. ఇప్పుడు ఆ ఫార్ములాని బట్టి రాయండి. ఇక్కడ x² అంటే t² అని ఉంది, a² అంటే 3² కదా. ఇప్పుడు దాన్ని స్ప్లిట్ చేస్తే 1/a అంటే a ప్లేస్లో ఎంత ఉంది, మనకి 3 ఉంది కదా, 1/3. నెక్స్ట్ ఏంటండి tan 1 ఆఫ్, నెక్స్ట్ ఏముంది x ఉంది, ఇక్కడ మనకి ఏముంది t ఉంది కదా, t/3 + c అంటే మనకి ఎంత వచ్చింది 1/3 tan 1 ఆఫ్ t/3 + c వచ్చింది. ఈ t = ఏం రాయొచ్చు, మనం x + 2 రాయొచ్చు కదా, 1/3 tan 1 ఆఫ్
ఎక్స్ ప్లస్ 2/3 ప్లస్ సి అని రాయొచ్చు కదా. ఓకే, ఇదే మీకు ఆన్సర్. అర్థమైందా? అర్థమైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.